ఒకప్పుడు ఆయా రాష్ట్రాల్లో తిరుగులేని శక్తులుగా వెలిగిన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయా? అధికారం కోల్పోవడమే ఆలస్యం, కేడర్తో పాటు లీడర్లు కూడా చేజారిపోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత రాజకీయ పరిణామాలు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల పట్టు సడలుతోంది అనే దానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఒకప్పుడు సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాతో ఒంటరిగా అధికారాన్ని కైవసం చేసుకున్న మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ నేడు దాదాపు ఉనికి చాటుకోవడానికే పోరాడుతోంది. వరుస పరాజయాలతో ఆ పార్టీ ఓట్ షేర్ దారుణంగా పడిపోయింది. అటు పంజాబ్ లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన శిరోమణి అకాలీదళ్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఢిల్లీ, పంజాబ్లలో అధికారంలోకి వచ్చి జాతీయ పార్టీగా ఎదిగిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఏఏపీ వరుస లీగల్ ఇష్యూస్, కీలక నేతల అరెస్టులతో సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయింది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ కేంద్రం నుండి వస్తున్న రాజకీయ, లీగల్ సవాళ్లను ఎదుర్కొంటూ నిరంతరం ఒత్తిడిలోనే కొనసాగుతుంది. ఇక అస్సాంలో ఒకప్పుడు ప్రాంతీయ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన ఏజీపీ ఇప్పుడు అక్కడ దాదాపు తన ప్రభావాన్ని కోల్పోయింది. మహారాష్ట్ర పాలిటిక్స్ చూస్తే ప్రాంతీయ పార్టీల మనుగడ ఎంత ప్రమాదంలో పడిందో స్పష్టమవుతుంది. అక్కడ సిద్ధాంతాల కంటే అధికారమే పరమావధిగా మారి శివసేన, ఎన్సీపీ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీలు నిలువునా చీలిపోయాయి. అసలైన పార్టీ ఎవరిదనేది లీగల్ బ్యాటిల్స్ నడుస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రాంతీయ పార్టీల నుండి అధికార పార్టీల్లోకి జంపింగ్లు సర్వసాధారణంగా మారిపోయాయి. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే తీవ్రమైన వలసలను ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు అధికార కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ తాజా ఎన్నికల్లో పరాజయం తర్వాత తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు కూటమి ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఒక్కసారి అధికారం కోల్పోతే చాలు లీడర్లను, క్యాడర్ను కాపాడుకోవడం ప్రాంతీయ పార్టీలకు హిమాలయ పర్వతాన్ని అధిరోహించినంత కష్టంగా మారుతోంది. మరోవైపు ప్రజల పొలిటికల్ ఐడియాలజీలో వచ్చిన మార్పుల వల్ల ఒకప్పుడు జాతీయ పార్టీలను శాసించిన లెఫ్ట్ పార్టీలు, ముఖ్యంగా సిపిఐ, సిపిఎంలు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చాయి. ప్రాంతీయ పార్టీల ఓట్ బ్యాంక్ క్రమంగా జాతీయ పార్టీల వైపు లేదా కొత్త ప్రత్యామ్నాయాల వైపు డైవర్ట్ అవుతుండడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రాంతీయ అస్తిత్వం, సెంటిమెంట్ల ఆధారంగా పుట్టుకొచ్చిన ఈ పార్టీలు నేషనల్ పార్టీల వ్యూహాల ముందు అంతర్గత కలహాల వల్ల తమ పట్టు కోల్పోతున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల మనుగడ మరింత ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.